ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఎప్పుడైతే ఇప్పుడు డాక్టరు దాన్ని గొంతు నిలపడం వల్ల దానికి ఘాటు పడ్డాయి కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే వాళ్ళని గట్టిగా నిర్లక్ష్యం చేస్తే యాక్చువల్గా వాళ్ళ హస్బెండ్కి వాళ్ళకి గోర్లు వాళ్ళకి ఏం లేవు. వాస్తవంగా వాళ్ళు ఎవరైతే చంపిందో సరిత గోర్లు టాలీ అవుతున్నాయి క్లియర్ కట్గా. ఇంకోటి ఏంటంటే ఆమె గవర్నమెంట్ పంచుల సమక్షంలో క్లియర్ కట్గా సార్ యాక్చువల్గా నేనే ఈ విషయంలో మన రప్తు కావడం వల్ల నేనే చేసినా సార్ అని దే ఆర్ యాక్సెప్టెడ్ కన్ఫెషన్ క్లియర్ కట్గా. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే క్లియర్ కట్గా దాంట్లో సెక్షన్స్ మొత్తం ఆల్టర్ చేసేసి ఆమెను ఏవన్గా ఫిక్సప్ చేస్తూ ఈరోజు ఈ ముగ్గురిని రిమాండ్ చేయడం జరుగుతుందండి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది కాబట్టి ఇంకా ఏమన్నా కొత్త యాడ్ చేస్తామంటే కంపల్సరీ దానికి యాడ్ చేస్తాం. లేదు యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ నుంచి కూడా ఏంటంటే ఈమె దగ్గర ఎవరైతే ఉందో ముందు నుంచి ప్లాన్ లేదు. కాకపోతే అంటే ఎవరైతే చనిపోయిందో ఈ మహిళ శ్రీమతి శిరీష అని ఆమె ఏంటంటే ఎక్కడ కూడా స్టేబుల్గా ఉండట్లేదు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఏంటంటే అసలు మరి నువ్వు పని చేయవు, మరి తమ్ముడు ఏమో మామూలు జాబ్ చేస్తాను మరి వాడు. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మరి ఎందుకంటే నువ్వు మన నర్సింగ్ ట్రైనింగ్ చేసినావు కాబట్టి మంచి జాబ్ ఉంటుంది కదా ఉన్న అట్లా ఉద్దేశం అన్నప్పుడు ఈమె ఏంటంటే చనిపోయిన తక్షణ కారణం ఏంటంటే నీ చరిత్ర మొత్తం నేను చెప్తా. ఇప్పుడు ఎందుకంటే ఇది ఎవరైతే చనిపోయిందో సరిత అని చెప్పి వాళ్ళ హస్బెండ్ ఒమాన్లో ఉంటాడు. ఈమె కొంచెం ఈమె క్యారెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఇక అవన్నీ నీ మొత్తాన్ని బయట పెడతా అన్నప్పుడు ఆమె అప్పుడు ఇక అది బాగా సీరియస్ తీసుకొని అరిచింది. లేడు